డే 2 బ్లాగ్ అనమాట. హైదరాబాద్ బ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు రీల్ కోసం అయితే వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు డ్యాన్స్. ఈవెన్ నేను కూడా, ఈవెన్ మా సిస్టర్ని కూడా బాగా పీడిస్తున్నాను చేయమని. చూద్దాం చేస్తుందో లేదు. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో అందరికీ. ఇప్పుడు చూసారా, సాటర్డే ఈవినింగ్ అనమాట. మేమైతే మార్కెట్కి వెళ్ళాము. అలాగే ఇంకా అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళేసి అక్కడి నుంచి మార్కెట్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. చూడండి, ఇక్కడ చాలా అంటే ఫస్ట్ టైం అనమాట మేము రావడము. మా విలేజ్లో అయితే ఈ విధంగా అయితే మార్కెట్ ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పెద్దగా పెట్టారనమాట. అక్కడ మా తన్వి చూసారా, చిప్స్ తినేసి హాయ్ గారు మాకు కొంచెం రైస్ పెట్టారు. మా డాడీ ఇప్పుడైతే మీకు పాస్తా పిల్లల కోసం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బాండ్లు పెట్టి ఆయిల్ వేసి అందులో క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, బఠానీ అయితే వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అదైతే మనము ఫ్రై చేయాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఈ పాస్తా ఉంటుంది కదా, అది వచ్చేసి కుక్ చేయాలన్నమాట, బాయిల్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఎగ్స్ ఎలా బాయిల్ చేస్తామో అలా పాస్తాను కూడా ఒక 10 minutes అయితే బాయిల్ చేసేసి మనకి అవైలబుల్గా ఉంటుంది. ఓకే, అది సపరేట్గా తెచ్చుకుంటే మనకైతే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా ఉంటుంది. అండ్ స్పైసీగా కావాలంటే స్పైసీగా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒక 2 టమాటోస్ తీసుకొని, ఒక 3 టమాటోస్ తీసుకొని, 2 ఎండుమిర్చి తీసుకొని ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి టమాటా సాస్ ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇవి కుక్ అయిపోయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అయితే చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం టమాటా సాస్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బయట తెచ్చుకోకుండా ఈ విధంగా మనం ఇంట్లోనే టమాటా సాస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఓకే, సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కుక్ చేసి పెట్టుకున్నాం కదా పాస్తాని, సాస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనము కుక్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, మనకు కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇలా పైకి వచ్చిన తర్వాతకి ఇప్పుడైతే కొంచెం మనం మ్యాగీ మసాలా ఉంది కదా, ఆ మసాలా వేసేసేయాలి ఇందులో. ఓకేనా, వేసిన తర్వాతకి కొంచెం సేపు ఉంచితే ఏంటంటే ఆ మసాలా అంతా కూడా ఈ కన్సిస్టెన్సీకి యాడ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు కొంచెం జీరా పౌడర్ వేసుకోండి. ఓకేనా, వీలైతే మీరు ధనియా పౌడర్ కూడా లైట్గా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మసాలా కూడా వేసేసుకున్నాను. ఇంకొంచెం కూడా వేసేసుకోవాలి. మనకి స్పైసీగా కావాలంటే స్పైసీగా వేసుకోవచ్చు, లేదంటే మనము లిమిట్గా కావాలి అంటే మీడియంగా వేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కార్న్ఫ్లోర్ కలిపిన వాటర్ కొన్ని వేసుకోండి, అది వేసుకోవచ్చు. అండ్ అలాగే కొంచెం బియ్యపు పిండి. ఓకేనా, బియ్యపు పిండి అయితే కొంచెం వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పాస్తా ఉంది కదా, అది వేసేసుకొని మంచిగా పైకి కిందికి అనేసుకోండి. ఓకేనా, చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మేము కొంచెం స్పైసీగా చేసుకున్నాం అనమాట, ఎందుకంటే చాలా డేస్ అవుతుంది తినక, అందుకే కొంచెం అయితే స్పైసీగా చేసుకున్నాము. సో చాలా అంటే చాలా యమ్మీగా ఉండింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో, ఈ పాస్తా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్. చూస్తూనే ఉండండి, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సండే అనమాట. సండే బ్లాగ్ అయితే మీకోసం వస్తుంది, డే 2 ఆర్ డే 3 బ్లాగ్గా. ఓకే, సో హియర్ ఇస్ టు గో మై అవంతిక. సే హాయ్. సో బ్లాగ్ చూస్తూనే ఉండండి, కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇక్కడ సండే స్పెషల్స్ ఏంటో చూసేద్దామా. బ్రేక్ఫాస్ట్ కోసం పాస్తా, లంచ్ కోసం హియర్ ఇస్ టు గో ఎగ్ కర్రీ అండ్ రైస్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ అయితే చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట, లేదంటే చాలా బోర్ కొట్టేస్తుంది కదా. ఈ విధంగా మన సండే లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ స్పెషల్స్ అనమాట. ఓకే, పాస్తా అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎలా ఉంది మమ్మీ, స్పైసీగా ఉందన్నమాట. కొంచెం తక్కువ వేయాల్సింది, బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే,
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ బెంగాల్ లెట్స్ క్రాస్. ఇప్పుడు మేము ఎక్కడ తెలుసా, అడమటి సంధ్య రాగం సీరియల్ షూటింగ్ అయితే మా విలేజ్ లో టెంపుల్ జరుగుతుంది. టెంపుల్ దర్శనం చేసుకొని అండ్ అలాగే ఎవరు ఉంటారో వాళ్ళతో అయితే మేము ఫోటోస్ దిగి వీడియో షూట్ చేస్తాను. మీరు అయితే మన ఛానల్ చూస్తూనే ఉండండి. సో మన బెంగాల్ లెట్స్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ వరకు వచ్చేస్తాయి. లేట్ చేయకండి, వీడియో పోదాం. సో లెట్స్ గెట్ టు వీడియో. ఈ వీడియో కనుక మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేసేయండి. పడమటి సంధ్యారాగం సీరియల్ షూటింగ్ అయితే మా ఇంటి దగ్గర నియర్ టెంపుల్లో జరిగితే మేమైతే షూట్ చేసామన్నమాట. వెళ్ళేసి డెఫినెట్గా స్కిప్ చేసిన వాళ్ళు అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది క్లిక్ చేసి చూసేసేయండి ఫ్రెండ్స్. మీకైతే నచ్చుతుంది. నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే షార్ట్గా పెట్టాను ఇక్కడ. ఫైనల్గా మేమైతే పడమటి సంధ్యారాగం సీరియల్ షూటింగ్కి చేస్తుంటే చూసేసి బ్లాగ్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సో చూడండి మా సిస్టర్ ఇక్కడ వచ్చేసి అవంతి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఏం చేసామో చూసేద్దామా? లెట్స్ కమ్. దగ్గరికి బగారా రైస్, చికెన్ కర్రీ అని కూడా చూపియాలా. హియర్ ఈస్ టు గో ఎగ్ కర్రీ. మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో నాతోటి షేర్ చేసుకోండి. సో బాయ్. ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే మేము చేసాం ఫ్రెండ్స్. చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ వెళ్ళి చూసేసేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. ఓకేనా? చూడండి. ఫస్ట్ ఛాలెంజింగ్ వీడియో అన్నమాట. ఎవరు ఫస్ట్ తింటారనేది ఇప్పుడు మన వీడియోలో మీరు చూడబోతున్నారు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్ప్రైట్ డ్రింకింగ్ ఛాలెంజ్ అనమాట. మనం పైకి ఎత్తి దించకుండా తాగిన వారు ఎవరైతే తాగుతారో వాళ్ళే విన్ అనమాట. ఈ వీడియో కనుక మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డెఫినెట్గా వెళ్ళి చూసేసేయండి ఫ్రెండ్స్. మీకు బాగా నచ్చుతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. సో చూడని వాళ్ళైతే ప్లీజ్ చెక్అవుట్ చేసేసేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా హైదరాబాద్ బ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి, డెఫినెట్గా చూస్తూనే ఉండండి. మన ఛానల్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. ఓకే మమ్మీ, ఏం తింటారు మమ్మీ? వావ్, బాగుందా? ఎట్లుంది మ్యాగీ? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్, లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.